అందరికీ నమస్కారం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా రేపు జరగబోయే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గారు పోటీ చేయుచున్నారు. కావున ఉపాధ్యాయ మిత్రులందరూ కూడాను పాకలపాటి రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని కోరుతున్నాను. అలాగే రఘువర్మ గారు ఇదివరలో శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. గత ఉపాధ్యాయ లోకానికి ఎంత కక్ష సాధింపు చర్యలు చేపట్టారో మీకు అందరికీ తెలిసిందే. అలాంటి ప్రభుత్వంలో కూడాను తన వాణిని వినిపించి ఉపాధ్యాయ సమస్యల పట్ల తన గొంతును వినిపించారు. మళ్లీ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో గాని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో గాని, అలాగే మన విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారి దృష్టిలో ఉపాధ్యాయులు ఏవైతే పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడాను దృష్టిలో పెట్టడానికి రఘువర్మ గారికి అవకాశం ఉంది. చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తారు కాబట్టి ఉపాధ్యాయులకమంతా దయచేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని కోరుతున్నాను. పాకలపాటి రఘువర్మ గారు శాసన మండలి సభ్యులుగా ఉండేటప్పుడు కూడాను ప్రభుత్వం నియమించిన గన్మోన్ కూడాను నిరాకరించి ఒక నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి కాబట్టి దయచేసి ఉపాధ్యాయులందరూ కూడాను రఘువర్మ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని హృదయపూర్వకంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం.